Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So, guys, ఈ వీడియో one of the special video. సో కొత్త కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో వాట్ ఎవర్. సో మీలో చాలామంది తమ్నేల్ చూసి వచ్చారు. సో ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఈ ఇయర్లో ఉండదు అని చెప్పేసి ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చాను. ఉంటుంది అనుకునే వాళ్ళు, ఉండదు అనుకునే వాళ్ళు, 2 సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో ఒక ఇంపార్టెంట్ డిస్క్లైమర్ ఏంటంటే, నేను రాబోయే నోటిఫికేషన్ గురించి మాత్రమే ఈ వీడియో చేయబోతున్నాను. ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది కోర్టులో స్టిల్ పెండింగ్గా ఉంది. సో కొంతమంది ఈ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ని నేను చెప్పబోయే రాబోయే నోటిఫికేషన్కి సంబంధించి కనెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో ఇంకొక ఇంపార్టెంట్, సో కోర్టు కేస్ ఏంటి అని చెప్పి చాలామంది నాకు అడిగారు. సో చాలా యూట్యూబర్స్, న్యూస్ ఛానల్స్లో దీని గురించి వచ్చింది కాబట్టి నేను స్పెషల్గా వీడియో చేయలేదు. బట్ ఎనీహౌ, సో ఒక 1 minute దానికి సంబంధించిన ఒక సమరీ ఇవ్వాలనుకుంటున్నాను. సో యూజువల్గా జరిగింది ఏంటంటే, ఏపీ హైకోర్టులో సో రోస్టర్ మిస్టేక్స్కి సంబంధించిన కేసు, అంటే రిజల్ట్స్కి సంబంధించి ఒక 1 month వరకు ఒక స్టే లాగా, సో 1 month పాటు కేసు రిజర్వ్ చేయడం జరిగింది. సో 1 monthలో ఆల్మోస్ట్ వాదనలు విన్నారు. సో అది నిలుస్తుందా నిలవదా అని చెప్పేసి 1 monthలో మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే మనకు రిజల్ట్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎంత కాదనుకున్నా, సో ఎగ్జిస్టింగ్ గ్రూప్ 2 రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి 1 month వరకు సో మనం ఏమీ డిసైడ్ చేసుకోలేని స్థితి. ఈలోపు రిజల్ట్స్ ఇవ్వరు, ముందడుగు కూడా వేయరు. సో ఏమైందంటే, తెలంగాణలో ఎప్పుడైతే సింగిల్ జడ్జ్ బెంచ్ సో ఆ ఎగ్జామ్స్ని రద్దు చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సీనే రిపీట్ అవ్వచ్చేమో అని అనుకున్నారు. కానీ కొద్ది రోజులకే మళ్ళీ డివిజన్ బెంచ్ ఆ సింగిల్ జడ్జ్ బెంచ్ ఏదైతే ఇచ్చారో సో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే జడ్జిమెంట్కి సంబంధించి, జ్యుడిషియరీకి సంబంధించి మనం ఎటువంటి ఇమాజినేషన్స్, స్పెక్యులేషన్స్ పెట్టుకున్నా సో అది అంటే జడ్జిమెంట్ వచ్చేంత వరకు మనం ఏమీ కూడా చెప్పలేం. సో నాకు అడిగినా, ఎవరికి అడిగినా కూడా నో వన్ కెన్ సే. సో ఎగ్జిస్టింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సో ఎప్పుడైతే హైకోర్టు జడ్జిమెంట్ వస్తుందో 1 month లోపు అన్నారు కదా, అది వచ్చిన తర్వాతనే సో ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో ఇది కాకుండా రాబోయే నోటిఫికేషన్, ఇది క్యాన్సల్ అయినా, నిలబడ్డా, వాట్ ఎవర్ ఇట్ మే బి, థింగ్స్ మళ్ళీ మారుతాయి. బట్ రాబోయే నోటిఫికేషన్కి సంబంధించి సో అది ఎప్పుడు ఉండొచ్చు. సో నార్మల్గా చెప్పాలంటే, సో డ్రాఫ్ట్ క్యాలెండర్ ఏదైతే ఉంటుందో దాంట్లో గ్రూప్ 2 పోస్ట్స్కి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేదు. ఓన్లీ గ్రూప్ 1కి సంబంధించి 150 పోస్టులు అని చెప్పేసి మెన్షన్ చేశారు, కానీ గ్రూప్ 2కి సంబంధించి మాత్రం మెన్షన్ చేయలేదు. కానీ రీసెంట్గా గవర్నమెంట్కి సంబంధించి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఏమున్నాయో తెలుసుకోవడానికి ఒక జీవో మనం చూసాం. సో దాన్ని బట్టి చూసి వేకెన్సీస్ ఎన్నున్నాయో తొందరలో తెలుసుకొని ఖచ్చితంగా వీలైనంత త్వరగా జాబ్ క్యాలెండర్ ప్రకటించవచ్చు అని చెప్పేసి మనం విన్నాం. సో వేకెన్సీస్ తెలుసుకొని జాబ్ క్యాలెండర్ రావడానికి ఎంత కాదనుకున్నా అట్లీస్ట్ ఒక February, March వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే ఈ ఇయర్లో 3 months, January, February, March, అంటే జాబ్ క్యాలెండర్ రావడానికి అట్లీస్ట్ 6 months టైం పడుతుంది. ఎంత కాదనుకున్నా అట్లీస్ట్ 6 months. సో బెస్ట్ కేసులో మార్చ్లో మనకు జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కానీ సో గ్రూప్ 2 ఇమీడియట్గా నోటిఫికేషన్ ఉండకపోవచ్చు. అంటే లైక్ జాబ్ క్యాలెండర్ వచ్చినాక దాంట్లో డేట్స్ పెడతారు. సో ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉండటానికి, ఏ నోటిఫికేషన్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి. సో ఎంత కాదనుకున్నా సో నెక్స్ట్ రాబోయే గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి జాబ్ క్యాలెండర్కే అట్లీస్ట్ 6 months టైం పడుతుంది. 6 months కంటే ఎక్కువే పడుతుంది ఏంటి నోటిఫికేషన్ రావడానికి. జాబ్ క్యాలెండర్ రావడానికి మాత్రం యావరేజ్గా 6 months టైం పడుతుంది. సో ఎవరైనా ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో ఈ నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటే సో ఇప్పుడు ఏదైతే రాబోయే 6 months, 7 months నేను చెప్తున్నానో ఈ టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, యాజ్ సెడ్ బై మెనీ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీస్, ఖచ్చితంగా గ్రూప్ 2కి సంబంధించి నోటిఫికేషన్ కన్ఫామ్గా వస్తుంది. ఆ నోటిఫికేషన్కి ఎంత కాదనుకున్నా కనీసం 6 months టైం పీరియడ్ ఉంది. ఈ 6 months టైం పీరియడ్ని ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్, ఎందుకంటే ఎవరైతే 0 level నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు సో ఈ 6 months పీరియడ్లో అట్లీస్ట్ ఒక 70% సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఉంటుంది. సో బిగినర్స్తో పాటు ఆల్రెడీ ప్రైవేట్ సెక్టార్లో ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జాబ్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ స్పెషల్గా టైం ఉండదు. సో వీళ్ళలాగా డైలీ 10 hours కానీ 12 hours కానీ, వాళ్ళకి మహా అయితే 5 to 6 hours మాత్రమే టైం దొరుకుతుంది. సో వాళ్ళకు చదవాలి అని చాలా తపన ఉంటుంది. బట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి, ఇలాంటి కన్ఫ్యూజన్స్ వల్ల
ఆ మొదటి అడుగు వేయకుండా సో అలాగే ఆలోచనలో పడిపోతూ ఉంటారు. సో వీళ్ళందరికీ నేను చెప్తోంది ఏంటంటే, సో సింపుల్గా జాబ్ క్యాలెండర్ రావడానికే కనీసం 6 నెలలు పడుతుంది. ఆ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 2 గురించి ప్రస్తావించి దాని నోటిఫికేషన్ డేట్ చెప్తారు. సో దాని గురించి మన చేతిలో లేదు. జాబ్ క్యాలెండర్కి కనీసం 6 మంత్స్ ఉంది కాబట్టి మీరు ఏమీ పట్టించుకోకుండా సో గ్రూప్ 2కి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు 6 మంత్స్ని సో రోజంతా చదివితే అంటే నోటిఫికేషన్ గురించి అప్డేట్ లేదు, అట్లీ చాలా టైం ఉంది కాబట్టి ఏ స్టూడెంట్కి కూడా జెన్యున్గా పూర్తి స్థాయిలో 100% కాన్సన్ట్రేషన్తో ఎఫెక్టివ్గా చదవడం చాలా కష్టం అవుతుంది. కానీ మైండ్లో సో ఇట్ ఇస్ సెట్ దట్ ఎప్పుడైనా కూడా ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అంటారు. మనం చదవాలన్నా చదవకూడదు అనుకున్నా మన మైండ్ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ నోటిఫికేషన్ వచ్చి 2 నెలల్లో ఎగ్జామ్ ఉంది అనుకుంటే మనం చదివే విధానం ఎలా ఉంటుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు మన చదివే విధానం ఎలా ఉంటుంది. మీ అందరికీ చాలా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. మనం బీటెక్లో ఉన్నప్పుడు సో 1 డే 2 డేస్ బిఫోర్ సిలబస్ మొత్తాన్ని చదివేస్తాం. అసలు సెమిస్టర్ ముందు సెమిస్టర్ కంటే అంటే ఒక 6 మంత్స్ పాటు ఇది ఎలా చదువుతాం అనుకుంటాం. అంటే ఆ టైం అయిపోతుంది బట్ మేము చదవలేదు, ఎలా చదవాలన్న భయం వేస్తూ ఉంటుంది. కానీ ఎగ్జామ్ కంటే 1 డే బ్యాటింగ్ అంటారు కదా, ఒక 2 డేస్ 3 డేస్ ముందు మనకు తెలియకుండానే మనం అంతగా చదివేస్తాం. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మైండ్. సో సేమ్ అట్లాగే సో 6 మంత్స్ టైం ఉంది కదా అని ఒక లేజీగా లేకపోతే ఇది కాలేజీలో లాంటి అకాడమిక్ ఎగ్జామ్స్ కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, హ్యూజ్ కాంపిటీషన్, హ్యూజ్ సిలబస్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ని షార్ప్గా 6 మంత్స్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. మనకు కనీసం 6 మంత్స్ ఉంది. ఈ 6 మంత్స్ పాటు మరీ స్ట్రిక్ట్గా కాకుండా మరీ లిబరల్గా కాకుండా ఒక మధ్య మార్గం లాగా బెస్ట్ ప్లాన్ వేసుకొని రోజు 5 గంటలో లేకపోతే రోజు 10 గంటలో ప్లాన్ వేసుకొని కరెక్ట్గా చదువుకుంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఖచ్చితంగా సిలబస్ అయిపోతే మనకు ఆ టైంలో ఉండే థాట్ ప్రాసెస్ చాలా బలంగా ఉంటుంది. సో సింపుల్గా ఈ ఇయర్ మాత్రం నోటిఫికేషన్ రాదు. సో నెక్స్ట్ ఇయర్ కూడా కనీసం ఒక 3 మంత్స్ అయిపోయిన తర్వాతనే జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావన రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అయితే రోహిత్స్ అకాడమీ ఇలాంటి కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ సో నార్మల్గా రెగ్యులర్ ఆస్పిరెంట్స్ ఉంటారు. వాళ్ళకు రోజు 10 గంటలు చదువుకోవాలనిపిస్తుంది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు బిగినర్స్ కాబట్టి ఏ సబ్జెక్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, సో అసలు ఫస్ట్ ప్రిలిమ్స్ స్టార్ట్ చేయాలా, సేమ్ అలాగే మెయిన్స్ స్టార్ట్ చేయాలా, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం స్పెండ్ చేయాలి, ఇటువంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సేమ్ ఇదే క్వశ్చన్స్ ఎంప్లాయీస్ జాబ్ చేస్తూ ఉంటారు, హౌస్ వైఫ్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకు కూడా ఉండే ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే చదవాలి అన్న కృతనిశ్చయం లేకపోతే పట్టుదల ఉంటుంది. కానీ వాళ్ళన్నిటినీ వెనక్కి నెట్టేది ఏంటంటే సో మనకు టైం తక్కువ, మన వల్ల కాదు, సో రోజు 10 గంటలు చదివే వాళ్ళు ఉన్నారు, రోజు ఎన్నో సంవత్సరాల నుంచి చదివే వాళ్ళు ఉన్నారు, సో మనం వెనకబడిపోతాం అని అనుకునే వాళ్ళే ఉంటారు. బట్ ఇవేమీ ఆలోచించకుండా మన చేతిలో ఇవాళ రోజుకు 4 గంటలుందా 5 గంటలుందా వాటిని మాత్రమే ప్రొడక్టివ్గా పెట్టడమే మన చేతుల్లో ఉంది. సో నోటిఫికేషన్ గురించి ఇవేవి ఆలోచించకుండా ముందుకు వెళ్తాము అనుకుంటే ఆ 4-5 గంటలు మీరు ప్రొడక్టివ్గా పెట్టుకుంటే 100% సిలబస్ అయిపోయి ఎగ్జామ్కి ఒక ఫ్లయింగ్ కలర్స్తో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళ కోసం రోహిత్స్ అకాడమీలో సో రెగ్యులర్ ప్లానర్స్ ఏదైతే ఉంటుందో అలాగే ఎంప్లాయీస్ ఏదైతే ఉంటుందో రెగ్యులర్గా చదువుకోవాలి అనుకునే వాళ్ళకు 9 నుంచి 10 గంటలు, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 5 నుంచి 6 గంటలు. సో ఈ ఎంప్లాయీస్ కోసం సపరేట్గా స్ట్రాటజీ అండ్ ఈ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కోసం సపరేట్గా స్ట్రాటజీ. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి నెగిటివ్ మార్క్స్ని ఫోకస్ చేసుకొని స్పెషల్గా రివిజన్ టైంని అలొకేట్ చేస్తూ ఎంతసేపు రివైజ్ చేయాలి, సో ఏ సబ్జెక్ట్ని ఎంతసేపు చదవాలి, దానికి రిలేటెడ్ హ్యాండ్ రిటన్ నోట్స్ మెటీరియల్స్ మేమే ఇచ్చి ఒక టాపిక్ అయిపోయిన తర్వాత లైక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయిపోయిన తర్వాత దానికి రిలేటెడ్ మెటీరియల్, సో తర్వాత దానికి రిలేటెడ్ టాపిక్ టెస్ట్స్, సో ఇలాంటివి కండక్ట్ చేస్తూ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు కాబట్టి సో ఫైనాన్షియల్గా కూడా కన్స్ట్రెయింట్స్ కాకుండా ఉండటానికి ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ ఈ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో దసరా కాబట్టి దసరాని బేస్ చేసుకొని సో మన దాంట్లో బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ దానికంటే ముందు సో ఒక్కసారి రెగ్యులర్ ప్లానర్స్ అండ్ ఎంప్లాయీ ప్లానర్ ఏదైతే ఉంటుందో అది మీకు చూపిస్తాను, ఒక్కసారి మీరు చూడండి. సో గైస్ మీకు ఇక్కడ చూడొచ్చు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ ప్లానర్ అని. సో నా దగ్గర డిజిటల్ బోర్డ్ లేదు, సో కాబట్టి కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నానని చెప్పాను కదా. సో దిస్ ఈస్ ద థింగ్ విచ్ ఐఎమ్ డూయింగ్. సో ఇది రెగ్యులర్ ఆస్పిరెంట్స్కి సంబంధించిన ప్లానర్. సో మీకు చూడండి, సో పాలిటీ 2.5 అవర్స్ ఎలా చదవాలి అని చెప్పేసి, ఏపీ హిస్టరీ 2.5 అవర్స్, ఇండియన్ హిస్టరీ 2.5 అవర్స్ అండ్ కరెంట్ అఫైర్స్. చూడండి ఇక్కడ మెయిన్స్ టాపిక్స్ని కవర్ చేస్తున్నాను అండ్ అలాగే ప్రిలిమ్స్ టాపిక్స్ని కవర్ చేస్తున్నాను. ఇందులో రివిజన్కి స్పెషల్గా టైం కేటాయించడం జరిగింది. సో సేమ్ అట్లాగే ఇందులో
మళ్ళీ టెస్ట్‌కి అంటే మెటీరియల్‌కి కూడా స్పెషల్. చూడండి ఒక 2 అవర్స్ వీడియో క్లాస్, 15 మినిట్స్ రివిజన్, 15 మినిట్స్ మెటీరియల్. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ 1 అవర్ వీడియో క్లాస్ ప్లస్ 30 మినిట్స్ న్యూస్ పేపర్. మనం చెప్పే వీడియో క్లాస్ ఎలా ఇవ్వడం జరుగుతుందంటే, సో ఆ వీడియో క్లాస్‌లో చాలా చాలా క్లియర్‌గా ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే సో వీడియో క్లాస్‌తో పాటు కరెంట్ అఫైర్స్‌లో మీకుండే బిగ్గెస్ట్ ఆబ్‌స్టాకిల్ ఏంటి అంటే మెటీరియల్ సరిగ్గా లేకపోవడం. సో ఒక హాఫ్ ఎన్ అవర్ వీడియో క్లాస్ మేమే అందించి ఆ వీడియో క్లాస్‌లో ఏవైతే ఒక 7-8 టాపిక్స్ ఉంటాయి గదా! దానికి సంబంధించిన క్రిస్ప్ మెటీరియల్. సో ఇప్పుడు ఏమవుతుందంటే 30 డేస్‌లో ఒక డైలీ 5 టాపిక్స్ తీసుకున్నా. సో 150 టాపిక్‌లు ఎవ్రీ మంత్. సో మనకి ఎగ్జామ్‌కి ఆల్‌మోస్ట్ 6 మంత్స్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఈ కరెంట్ అఫైర్స్‌ని ఫాలో అయినా ఎగ్జామ్‌కి తగ్గట్టు 100% కరెంట్ అఫైర్స్‌ని కవర్ చేసుకునే విధంగా మనం కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసెస్ లైవ్‌గా అండ్ ఆల్సో దానికి రిలేటెడ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది రెగ్యులర్ ఆస్పిరెంట్స్. మీరు చూస్తుంటే వాళ్ళకి డైలీ ప్లానర్ ఇచ్చాను చూడండి. డే 1, డే 2, డే 3, డే 4 మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్. మీకు ఈ పీడీఎఫ్ కావాలన్నా కూడా ఇక్కడ ఒక నంబర్ కనిపిస్తుంది కదా! 7981463990 ఈ నంబర్‌కి వాట్సాప్ చేసినా మీకు డైరెక్ట్‌గా ఈ పీడీఎఫ్, ఈ రెగ్యులర్ ప్లానర్ పీడీఎఫ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా చెప్తాను. లేదు అంటే నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 96401231230007. ఈ వాట్సాప్‌కి సార్ రెగ్యులర్ ప్లానర్స్‌కి సంబంధించి ఆ పీడీఎఫ్ ప్రొవైడ్ చేయండి సార్ అని చెప్పి మీరు అడగొచ్చు. నేను సెండ్ చేస్తాను. మీకు ఇందులో చాలా క్లియర్‌గా కనబడుతుంది చూడండి. 23, 24, 25, 26 ఇలా ఒక 30 డేస్ పాటు ఐ గేవ్ ఎ ప్లాన్ ఫర్ యూ. మీకు ఇంత చాలా క్లియర్‌గా చూడండి. ఈ మెటీరియల్ చూస్తేనే మీకు 24 డేస్ మీరు చదువుతారు. గ్యాప్ వస్తది. తర్వాత 3-4 డేస్ తర్వాత మళ్ళీ చదవాలనిపిస్తది. మీకు సింపుల్‌గా ఏం కన్‌ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్‌గా ఈ డే 26 చూస్తే సరిపోతుంది. సేమ్ అట్లాగే ఇప్పుడు మనం ఎంప్లాయీస్ చూసినట్లయితే మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి గైస్. ఇది ఎంప్లాయీస్‌కి సంబంధించి. ఎవరైతే హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు రోజు ఒక 4-5 అవర్స్ మాత్రమే టైం దొరుకుతది. దానికోసమే ఈ ఎంప్లాయీ స్ట్రాటజీ. మీకు ఇక్కడ చూస్తే చూడండి. ఇక్కడ కూడా మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ 2 కవర్ చేశాను. ఇండియన్ పాలిటీ 2.5 అవర్స్ అండ్ ఇండియన్ హిస్టరీ 2.5 అవర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. రోజు 2 గంటలు. మీకు ఇక్కడ చూస్తే చూడండి పాలిటీ 2 అవర్స్ వీడియో క్లాస్, 2 అవర్స్ వీడియో క్లాస్ ఏన్షియంట్ హిస్టరీ, 15 మినిట్స్ రివిజన్ ప్లస్ మెటీరియల్. అండ్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంతకుముందు చెప్పినట్టు ఎంప్లాయీస్ కోసం 30 మినిట్స్ వీడియో క్లాస్, 30 మినిట్స్ న్యూస్ పేపర్ లేదా మేము ఇచ్చే మెటీరియల్. ఆల్మోస్ట్ మనం చూస్తే మీకు 6 అవర్స్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. హౌస్ వైఫ్స్ తీసుకున్నారనుకోండి, పొద్దున 2 అవర్స్ దొరుకుతుంది, ఆఫ్టర్నూన్ 2 అవర్స్ దొరుకుతుంది, రాత్రి 2 అవర్స్ దొరుకుతుంది. అదే ఎంప్లాయీస్ పొద్దున ఒక 2 అవర్స్ దొరుకుతుంది, ఈవినింగ్ ఒక 4 అవర్స్ దొరుకుతుంది. మీకు దొరికిన ఈ టైంని ప్రొడక్టివ్‌గా ఫిలప్ చేసుకోవడానికి ఈ ప్లాన్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఇక్కడ డే 1, డే 2, డే 3. ఇక్కడ మనము ఇస్తున్న వ్యాలిడిటీ టిల్ ఎగ్జామ్ వరకు ఉంటుంది. దాని వరకు కంప్లీట్ అప్డేట్స్ వస్తాయి. రెగ్యులర్ క్లాసెస్ అన్ని ఆల్మోస్ట్ రికార్డ్ అయిపోయి ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ ఎప్పటికీ రికార్డ్ అవుతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, ఎకానమీ కానీ ఇలా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కన్సర్న్డ్ ఫ్యాకల్టీతో ఎగ్జామ్‌కి టైంని బేస్ చేసుకొని అన్ని కవర్ చేసే విధంగా ఒక లాస్ట్ 1-2 ఇయర్స్‌లో ఇంపార్టెంట్ కరెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కవర్ చేసుకునే విధంగా మీకు క్లియర్ కట్ ప్లానర్ ఇస్తాను. మీకు ఇక్కడ చూస్తే డే 7. ఎంప్లాయీస్ చూడండి ఎంత సింపుల్‌గా డే 1, డే 2, డే 3, డే 4 చాలా వీడియోస్‌లో నేను చెప్తూ ఉన్నాను. బట్ స్టిల్ స్టూడెంట్స్ అందరూ బెస్ట్ క్వాలిటీ కంటెంట్ కోసం, క్వాలిటీ వీడియోస్ కోసం, క్వాలిటీ ప్లాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. దానికోసం బెస్ట్ కంటెంట్‌ని మనం ఇస్తున్నాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్‌లో కొన్ని వేల మంది గ్రూప్ 2 కోర్సెస్ మన దగ్గర తీసుకొని ఆల్మోస్ట్ 270+ మెంబర్స్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాశారు మన కోర్స్‌కి, మన అకాడమీకి సంబంధించి. మన తెలంగాణలో జరిగిన గ్రూప్ 2లో కూడా ఆల్మోస్ట్ 70-80 సెలక్షన్స్, గ్రూప్ 3లో కూడా ఆల్మోస్ట్ 50+ సెలక్షన్స్, గ్రూప్ 1లో 31 సెలక్షన్స్ రోహిత్స్ అకాడమీ నుంచి వచ్చాయి. అన్ని ర్యాంక్స్ వచ్చాయి అంటే క్వాలిటీ కంటెంట్ ఇస్తేనే పాసిబుల్ అవుతుంది. దట్ ఈస్ వాట్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. అది గైస్. ఇది స్మాల్ ప్లానర్. ఇలా కొత్తగా ట్రై చేశాను. ఐ హోప్ దిస్ వీడియో అగైన్ నేను చాలా సమరైజ్ చేసి చెప్తున్నాను. జాబ్ క్యాలెండర్ రావడానికి కనీసం 6 నెలలు పడుతుంది. 6 నెలల్లో జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 2 గురించి మెన్షన్ చేసిన ఒక పర్టికులర్ డేట్ ఇస్తాడు నోటిఫికేషన్కి సంబంధించి. నోటిఫికేషన్ వరకు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే కనీసం 6 మంత్స్ టైం ఉంటుంది. అది ఎంప్లాయీస్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అయినా కొంచెం ప్లాన్డ్‌గా, రేషనల్‌గా ప్లాన్ చేసుకొని బెస్ట్ వీడియో క్లాసెస్ చూసుకొని ఒకవేళ సెల్ఫ్ స్టడీ కావాలంటే సెల్ఫ్ స్టడీ, దానికి సంబంధించి
ఏ బుక్స్ చదవాలి అని చెప్పి ఆల్రెడీ బుక్ లిస్ట్ వీడియో కూడా చేయడం జరిగింది. మీకు బుక్ లిస్ట్ పీడిఎఫ్ కావాలన్నా, సిలబస్ పీడిఎఫ్ కావాలన్నా, ఇంతకుముందు చెప్పిన రెగ్యులర్ ఆస్పిరెంట్స్ పీడిఎఫ్ కావాలన్నా, ఎంప్లాయీస్ పీడిఎఫ్ కావాలన్నా జస్ట్ నాకు వాట్సాప్ చేయండి 9640123007 అని. అండ్ దసరాని పురస్కరించుకొని 30% ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో దసరా 30 అనే కూపన్ని యూజ్ చేసుకుంటే మీకు 30% ఆఫర్ దొరుకుతుంది. అండ్ వ్యాలిడిటీ టిల్ ఎగ్జామ్ వరకు ఉంటుంది. ఎవరైతే ఫైనాన్షియల్గా వీక్ ఉన్నారో అయితే ఈ ఆఫర్ అప్లికేబుల్ కాకుండా నార్మల్ ప్రైస్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో వాళ్ళు 2 to 3 ఈఎంఐస్లో కూడా పే చేసుకోవచ్చు. సో మాక్సిమం 2 తప్పదు అనుకుంటే 3 ఈఎంఐస్లో కూడా గ్రూప్ 2 కోర్స్కి సంబంధించి మీరు జాయిన్ అవ్వచ్చు. మన దాంట్లో ఆల్రెడీ గ్రూప్ 1 కోర్స్ తీసుకొని ఎంతో మందికి గ్రూప్ 2 ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ వాట్ గ్రూప్ 2కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియో. సో బెస్ట్ కంటెంట్ మెటీరియల్స్ ఇదేది కావాలన్నా రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి లేకపోతే నేను ఇచ్చిన నా పర్సనల్ వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి. అన్నిటికీ రెస్పాండ్ అవుతాను. 9640123007. సో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.